మనమందరము గ్రహించాల్సినటువంటి విషయం. దేవుడు మనతో అనేకుల ద్వారా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నారు, ఎందుకు మనల్ని అనేక విధాలుగా బలపరిచేదానికి దేవుడు తన దాసుల్ని నిలబెట్టుకుంటూ ఉన్నారు అనే విషయాలు గ్రహించాలి. ఇక్కడ నిలబడినటువంటి వారు పడేటువంటి ప్రయాస దేని కొరకు? ఈ లోకపు యొక్క మహిమ కొరక, ఘనత కొరక, విలువల కొరక, అధికారము కొరక కాదు. ఈరోజు ఎవరేమన్నా పట్టించుకోకుండా, ఎవరేమనుకున్నా ఏమండి లెక్క చేయకుండా, వారి కలిగి ఉన్నటువంటి గురి ఒకటి ఉంది, లక్ష్యం ఒకటి ఉంది. దాన్ని సాధించాలి, ఛేదించాలి. ఏ పరిస్థితిలోనైనా ప్రాణాలకు తెగించి, జీవితాలను దారిపోసి, కుటుంబాలను త్యాగం చేసి ఈరోజు ఎంతో మంది దేవుని పని చేస్తూ ఉన్నారు. కారణం అందరూ వారి వారి పనుల కొరకు ప్రత్యేకించబడి ఉన్నవారు. అయితే దేవుని సేవకులు దేవుని పని కొరకు అనగా ప్రతి ఒక్క ఇంటిని దేవుని రాజ్యముగా కట్టడానికి